వ్యక్తి భుజం మీద వాళ్ళ అక్క శవాన్ని వేసుకొని బ్యాంకుకి వెళ్ళడం నిన్న మీరంతా చూసే ఉంటారు. ఈరోజు దాని గురించి మీడియాలో గానీ, చాలా ఛానల్స్‌లో గానీ న్యూస్ వైరల్ అయింది. దానికి ఆ వ్యక్తిని పోలీస్ డిపార్ట్‌మెంట్ గానీ, అక్కడున్న జనం గానీ ఎందుకు ఇలా చేశావని అడిగితే అతను చెప్పిన సమాధానం, మా అక్క చనిపోయిందనే సర్టిఫికేట్ లేకపోతే మా అక్క యొక్క బ్యాంక్ ఖాతాలో ఉన్న నిల్వలు నాకివ్వను అని అన్నారు. సో, ఆ శవాన్ని చూపిస్తేనే ఇస్తారేమో అనేసి తీసుకొచ్చారని చెప్పాడు. దానికి బ్యాంకు వాళ్ళ వివరణ గానీ, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ గానీ ఏమని ఇస్తుందంటే, నిన్న అతను డ్రింక్ చేసొచ్చి బ్యాంక్‌కెళ్ళాడు. బ్యాంక్‌కి వెళ్ళి మా అక్క చనిపోయింది డబ్బులు ఇవ్వండి అంటే, దానికి ఒక డెత్ సర్టిఫికేట్ ఉంటది. అది తీసుకురండి. అది తీసుకొచ్చిన తర్వాత మీ అక్కకి నీకు ఒక రిలేషన్‌షిప్ ఉన్నదనే సర్టిఫికేట్ ఉంటది. దాంట్లో ఆధారో లేకపోతే రేషనో లేకపోతే దేంట్లో అయినా సరే మీరు మీ అక్కకి సంబంధించిన తమ్ముడు లేకపోతే రిలేషన్ అవుతది అని చెప్పి ఉంటే అటువంటి సర్టిఫికేట్స్ పట్టుకొస్తే మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారండి. అయితే ఇతను డ్రింక్ చేసి రావడం వల్ల అతను మాట్లాడే విధానం బాగోక వాళ్ళు వెళ్ళిపోమనడం. దాంతో అతను ఈ మీడియా కథనాలకి లేకపోతే ఒక రీల్ చేసి జనాలకు చూపిస్తే ఖచ్చితంగా జనాల్లో అవేర్‌నెస్ వస్తది. అతనికి వాళ్ళకి బుద్ధి కూడా వస్తదని చెప్పేసి అతను ఆ శవాన్ని సమాధి నుంచి తవ్వి తీసుకురావడం. ఇది నిన్న జరిగిన విషయం. దీని మీద వాళ్ళు ఇచ్చిన వివరణ ఇది. సో, నిన్న డబ్బులైతే ఇచ్చేశారు గానీ, డెత్ సర్టిఫికేట్ లేకుండా డబ్బులు ఇవ్వడం అనేది బ్యాంకు వాళ్ళకి రేపు పొద్దున చాలా తలకాయ పోటుగా మారే వ్యవహారం. దయచేసి ఎప్పుడైనా మనం రీల్ చూసేటప్పుడు ఇలా ఒక కోణంలోనే చూడకూడదు. రెండో కోణంలో చూస్తే యువతల వ్యక్తి యొక్క బిహేవియర్ కూడా మీకు అర్థమవుద్ది. అందరూ అనుకుంటారు అబ్బాయి పాజిటివ్, అబ్బాయి పేదవాళ్ళని పెద్దోళ్ళు ఇలా తొక్కేస్తున్నారు. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా! ఆ రూల్స్ పాటించకపోవడం వల్ల వచ్చిన తలకాయ పోటు ఇది.